నెల్లూరు పర్యటనలో భాగంగా ఏదైతే జువ్వలదిన్నె హార్బర్ లో మత్స్యకారులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏదైతే సాగర్ డిఫెన్స్ కంపెనీ అంటూ ఏదైతే పెడుతున్నారో, నేను వస్తే ఇక్కడ నుంచి దాన్ని మార్చేస్తాను లేదంటే తీసేస్తాను అని చెప్పి మాట్లాడటం, వచ్చే కంపెనీలను బెదిరించడం, అసలు ఎలా చూడాలంటారు అసలు? అసలు మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిందల్లా తేవడం ఏది తెలియదు. ఆయనకి తరిమేయటం తెలుసు, తొవ్వేయటం తెలుసు, కొల్లగొట్టడం తెలుసు, కూల్చేయటం తెలుసు. మనం ప్రజావేదికను చూసాం, కూల్చేశాడు. రిషికొండను చూసాం, తొవ్వేశాడు. ఇక్కడ మన మార్కాపురం ఇటు సైడ్ మైనింగ్ కొండలను చూసాం, వాటిని కొల్లగొట్టేశాడు. ఇప్పుడు అవన్నీ అయిపోయి ప్రజల కోసం, ప్రజల మంచి కోసం, యువత బాగోగు కోసం కొన్ని కంపెనీలు నారా లోకేష్ గారు మన రాష్ట్రాలు తిరిగి, దేశాలు తిరిగి ఎక్కడెక్కడ కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం వీలు చేస్తుంటే, ఎక్కడ యువతకి ఉపాధి కలిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ చుట్టూ తిరిగే కుర్రోళ్ళు ఉండరేమో అనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇట్లా మాట్లాడటం అసలు ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అసలు సాగర్ డిఫెన్స్ కంపెనీ రావడం వల్ల ఎంతో మంది యువతకి మనకి అవకాశాలు వస్తాయి. అలాగే చాలా మందికి ఉన్నత స్థాయికి వెళ్ళే ఎన్నో కుటుంబాలు ఎదుగుతాయి. అట్లాంటి కంపెనీల వల్ల అలా మాట్లాడటం ఎంత మాట కరెక్ట్ కాదు. అంటే ఎందుకంటారు ఆయనకి అంత కోపం, పగ ఏముందనుకోవచ్చు అంటారు? కోపం, పగ కేవలం ఏంటంటే వాళ్ళ తాతలప్పటి నుంచి వాళ్ళు బ్రిటిషర్స్ కింద పనిచేసేవాళ్ళు. అంటే ఆ జనాలు చెప్తే వాళ్ళ ఇంటమేలే కానీ మనకు కూడా అంత ప్రత్యక్షంగా తెలియదు. జనాలు చెప్పుకునేది ఏంటంటే వాళ్ళ తాతలు కానీ ఎవరైనా సరే బ్రిటిషర్స్కి మాంసం సప్లై చేసేవాళ్ళు అని చెప్పేసి చెప్తారు. వీళ్ళు ఆ బ్రిటిషర్స్కి మాంసం సప్లై చేసి ఆ బ్రిటిషర్స్కి వాళ్ళు అలవాటైపోయి ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రిటిషర్లను తరిమేశారని చెప్పేసి ఈయన మన ఆంధ్ర వాళ్ళ మీద పగబట్టేసి ఇట్లా చేస్తున్నాడేమో అని మా అభిప్రాయం. ఇదంతా ఒకెత్తు అనుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి హైదరాబాద్ లోటస్ పాండ్కి అయితే షిఫ్ట్ అవుతున్నారని చెప్పి వార్తలు మీడియా వర్గాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? అసలు హైదరాబాద్ వెళ్ళడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? వాస్తురీత్యా అనుకోవచ్చు అంటారా, లేదంటే కనుక హైదరాబాద్ వేదికగా కలిసి వచ్చింది 2014 నుంచి 2014 నుంచి పొందాక హైదరాబాద్ లో ఉంటే కలిసి వచ్చింది నాకు, మళ్ళీ అక్కడే ఉంటే కనుక మళ్ళీ నేను అధికార పీఠం చేజిక్కించుకోవచ్చు అనే ఆలోచనతో అనుకోవచ్చు అంటారా? అసలు వాస్తు అనేది క్రిస్టియన్స్కి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అదేంటి కాదండి, ఇప్పుడు ప్రజెంట్ మనకి దాని గురించి కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు షిఫ్ట్ కావడానికి గల కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు షిఫ్ట్ కావడానికి గల కారణం వల్ల ఒకటే, ఆ బెంగళూరు ప్యాలెస్ కానీ హైదరాబాద్ ప్యాలెస్ కానీ, ఆ బెంగళూరు ప్యాలెస్లో ఏదో మరమ్మతులు చేస్తూ ఉండొచ్చు, అందుకని అక్కడ చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈయన సీఎంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రజల సొమ్ముతో ఆ బెంగళూరు ప్యాలెస్ మెయింటెనెన్స్ కానీ అన్ని ప్యాలెస్ మెయింటెనెన్స్లు బెంగళూరులో 240 బెడ్రూమ్లు ఉన్నాయని ఏదో వార్తలు ఉన్నాయి. ఆ వార్తలు నిజమైతే వాటి మెయింటెనెన్స్కి ఈయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోలేక, లోటస్ పాండ్ కొంచెం చిన్నది కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారేమో అన్నది ఒకటి. రెండోది ఏంటంటే బెంగళూరు కంటే మన హైదరాబాద్ సెక్యూరిటీ పరంగా ఎక్కువ. ఎట్లాగో మనం లాస్ట్గా చూసాం, మన సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా సరే పరదాలు కట్టుకొని 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కూడా తెనాలి కూడా హెలికాప్టర్లో వెళ్ళి రోడ్డు మార్గాలు కాకుండా, ఎలా అయితే వచ్చినప్పుడు చెట్లు కొట్టేసి ఈయన ప్రాణ హాని ఉందని చెప్పేసి ఎట్లా చేశాడో మనం చూసాం. దాని పరంగా ఆయన భయపడిపోయి బెంగళూరుకి దగ్గరగా మన ఏపీ ఇదంతా ఉంటుంది, హైదరాబాద్ అయితే మధ్యలో ఉంటుంది కదా హైదరాబాద్ సిటీ తెలంగాణకి, కొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉండిద్దని మారుతున్నాడేమో అని మేము అనుకుంటున్నాం. అసలు ఇప్పుడు ఎందుకంటారు అంటే గతంలో కలిసి వచ్చిన ప్లేసు అనే ఆలోచనతో అనుకోవచ్చు అంటారా, లేదంటే కనుక వైఎస్ షర్మిల గారు ఆ లోటస్ పాండ్ లో తన భాగంలో నివసం ఉంచుతున్నారు, ఇప్పుడు నా భాగాన్ని కూడా తీసుకుంటారేమో భయంతో అనుకోవచ్చు అంటారా? అసలు వైఎస్ షర్మిల గారు ఈయన భాగమే తీసుకోవాలనుకుంటే ఇప్పుడు దాకా ఆమె ఆగాల? మీరు చెప్పండి. ఎప్పుడో కోర్టులో కేసు వేసేసి ఎప్పుడో ఈయన రోడ్డు మీదకి లాగి నా సగం నాకు ఇవ్వండి అనొచ్చు. మన భారత రాజ్యాంగం ప్రకారం కొడుకు ఎంత అయితే హక్కు ఉంటుందో కూతురుకు కూడా అంతే హక్కు ఉంటుంది అని మన భారత రాజ్యాంగం చెప్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కొండలు కొట్టి లేకపోతే కూలి పని చేసి సంపాదించిన ఆస్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి 2004లో 41 లక్ష, 2003 నుండి 2004, 2004 నుండి 2005కి 6 కోట్లు అయింది. 2005 నుంచి 2024కి 700 కోట్లు అఫిడవిట్ ఆయన చేతులతో ఆయన సమర్పించింది. అంతా మన
ఈ నెట్లో ఉంటుంది, చూసుకోవచ్చు. ఇట్లా ఆయన చేతులారా చేసుకుంది ఏం కాదు కదా అన్నీ. ఎట్లా వచ్చింది ఆస్తి అని చెప్పి కింద అఫిడవిట్లో చూస్తేనేమో ఆయన 41 లక్ష వచ్చేపాటికి ఒక 8 కంపెనీలో ఇన్వెస్ట్ చేశారంట. ఆయన ఆ ఇన్వెస్ట్మెంట్లు అలాగ షేర్లు పెరిగిపోయి ఆయన 700 కోట్లు 1700 కోట్లు అయిపోయినాయి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఈ లెక్కను చూస్తే ఈ ప్రతిదీ వచ్చిందల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి సంపాదించుకోవడానికి దారి దొరికింది. ఈ లెక్కను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 1 రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, భారత రెడ్డి గారు తెచ్చింది కాదు. కాబట్టి ఆయనకున్న ప్రతి రూపాయల వాట షర్మిల గారికి ఇవ్వాల్సిందే. ఆ భయం కూడా పట్టుకొని ఉండొచ్చు. సరే, ఇవన్నీ ఒకే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి లండన్ పర్యటన ఎలా చూడాలంటారు? దీన్ని వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే మరో విజయ్ మాల్యా నీరవ్ మోడీ చరిత్రే రిపీట్ కాబోతుంది అనుకోవచ్చు అంటారా? అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి, ఆ దేవుడికి తెలియాలి ఆయన ఏమనుకుంటున్నాడు అనేది. అసలు మనకి ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం నివసిస్తున్నామంటే, ఈ రోజున ఇక్కడ ఉంటే ఆయన మీద ఎక్కడ కేసులు పడతాయో అని చెప్పి లండన్ పారిపోయే అంత దుస్థితిలో మన ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. అంటే ప్రతిపక్షంగా లేదనుకోండి వాళ్ళకి, మనం ఇంక ఉన్నది ఒకటే పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి లాజిక్ మేరకు ప్రతిపక్ష పార్టీ ఉన్నాయంటే మన ప్రజలు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో ఒకసారి తెలుసుకోవాలి. అసలు అది కాకుండా ఈ మన ప్రజలు దేనికైనా కొంత కన్ఫ్యూజ్ అయి ఉండాలి. ఈ కన్ఫ్యూషన్ దేనికై ఉండాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం కానీ ఎట్లాంటిదో మొన్న రీసెంట్గా మనం చూసాం. మ్యావీగన్ అని ఆయన ఒక పదం వదిలాడు. ఆ మ్యావీగన్ అనే పదం ఎంత విధ్వంసకరం అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన అధికారంలో లేనప్పుడు మీరు రాజధాని ఎక్కడ పెట్టినా మాకు అభ్యంతరం లేదని ఆయనే అన్నాడు. తర్వాత కాకపోతే 30,000 ఎకరాలు ఉండాలని చెప్పి ఒకటి పెట్టారు. సరే 30,000 ఎకరాలు ఉంటున్నాయి అంటున్నారు కదా, 30,000 ఎకరాలు మనలో గ్యాదర్ చేశారు. గ్యాదర్ చేస్తే ఆ 30,000 ఎకరాలు కాదు అని చెప్పేసి ఆయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఆయన సరే 3 రాజధానుల్లో ఏ ఒక్క రాజధాని డెవలప్ చేశాడా? ఏ ఒక్క రాజధానిలో ఆయన ఒక కంపెనీ తీసుకొచ్చి పెట్టించాడా? ఏ ఒక్క రాజధానిలో ఏమైనా చేశాడా? చేయలేదు. దిగిపోయేటప్పుడు వైజాగ్ రాజధాని అన్నాడు. ఇప్పుడు కొత్తగా వచ్చి మచిలీపట్నం పోర్ట్ ఏరియా ఉంది, ఇదేమో ఇండస్ట్రియల్ కారిడార్ అయింది. తర్వాత ఏమో గుంటూరు ఏమో విజయవాడ ఎకనామిక్ కారిడార్ అయితే, గుంటూరు ఇండస్ట్రియల్ కారిడార్ అయితే అని మాట్లాడితే మీ మాటలు మీ వాళ్ళు సమర్థించడానికైనా ఉండాలా? అయినా ఎంత దుస్థితిలో ఉన్నామంటే వాళ్ళు కూడా కనీసం వాళ్ళకు కూడా సిగ్గు అనిపించట్లేదా? ఏందిరా బాబు మా నాయకుడు ఎట్ట మాట్లాడతాడు, మా నాయకుడికి ఏమైనా లండన్ మందులు తక్కువ అయితే చందాలు వేసుకొని అయినా తెప్పించాలని ఆలోచించాలే కానీ వాళ్ళు ఆయనకి వత్తాసు పలికితే ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాలి. సరే, ఇది ఫైనల్ గా ఒక క్వశ్చన్. అదే జువ్వలు తిన్న వేదికగా చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చారు. మరి ఆ రోజు అదే వార్నింగ్ ని అంబటి రాంబాబు గారు ఇక్కడ రిపీట్ చేశారు. మొన్న ఏదో 12 గంటల నిరాహార దీక్ష చేశారు కదా ఆ రోజు. ఏంటంటారు ఈ వార్నింగ్లను ఎలా చూడాలంటారు? మరి ఆయన ముందుగా మీరు ఒక ఇది మార్చుకోవాలి. 12 గంటలు నిరాహార దీక్ష చేయలేదు ఆయన, 12 గంటలు ఉపవాసం చేశాడు. నిరాహార దీక్ష ఎట్టయిద్దండి? ఉపవాసం ఎందుకంటే ఆయనకి ఏదో సైడ్ ఫ్యాట్ పెరిగినట్టుంది, అందుకని ఆయన ఎట్టాగో తినకుండా ఉంటాడు కదా అని చెప్పి స్టే చేసుకొని పార్టీ కూడా కలిసి వచ్చింది కదా అని చెప్పి ఏదో చేస్తే ఎవడెవడో ఆ నాగార్జున యాదవ్ లాంటోడు, ఈ రోజా లాంటి వాళ్ళు వచ్చి ఏదో అది చేస్తాం ఇది పొడుస్తాం అని చెప్పి అన్నారు. వాళ్ళు అట్లా ప్రగల్భాలు పలికినంత మాత్రాన వాళ్ళ వడతోపులకి ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. 66, 60, 70 రోజులు మా నాయకుడిని జైల్లో పెడితేనే మా కార్యకర్తలు ఎవరికి భయపడకుండా ముందుకు సాగిన పరిస్థితులు మీరే చూశారు. మీ నోటితో మీరే మీ ప్రెస్ మీడియాలో చెప్పాడు, తెలుగుదేశం పార్టీకి బలం ఉంది, కార్యకర్తలే వాళ్ళని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి మీ నోటితో మీరే చెప్పారు. మీరు చెప్పిన పార్టీకి మీరెవరండి వార్నింగ్ ఇవ్వడానికి? ఏం వార్నింగ్ ఇస్తారు మీరు? మా చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తారా, లేకపోతే మా కార్యకర్తలకి వార్నింగ్ ఇస్తారా? వార్నింగ్ ఇచ్చే ముందైనా చేసే ముందైనా సరే చరిత్రలు చూసుకోవాలి, అక్కడ ఉన్న మనిషి ఎవరో చూసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, మనం సోషల్ మీడియాలో వస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి అటు పక్క ప్రత్యర్థులు మారారులే కానీ ఇటు పక్క చంద్రబాబు నాయుడు అలాగే ఉన్నారు. మీలాంటి వాళ్ళని ఇప్పుడు దాకా కోకొల్లలు చూశారు.